iDream Media presents Bollywood Deepati, the 3 best director's cut. అమ్మా ఇవాళ మనం ఫుల్ ఖుష్. రవి శైలుల పెళ్లి సెటిల్ అయింది, కృష్ణకి పూజకి ఒకే ఆఫీస్ లో ఉద్యోగం వచ్చింది, అందరూ ఫుల్ హ్యాపీ. ఇప్పుడు నాకు కూడా కాస్త మంచి జరుగుద్దని ధైర్యంగా ఉందమ్మా. ఏమైంది మీ ఇద్దరికి? అమ్మా గుడ్, అందరూ హ్యాపీగా సెటిల్ అయ్యారు, సంతోషం. కానీ నువ్వే, నీకు ఇచ్చిన ఏడాది గడువు పూర్తయిపోయింది, కానీ ఏం చేయలేకపోయావు. అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను. ఇదిగో నీ పాస్పోర్ట్, టికెట్ అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్. ఎల్లుండే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వెళ్తున్నాం. నాన్న, నాకు కొంచెం టైం కావాలి. ఎంత టైం కావాలి? ఒక 2-3 days. 2-3 days సరిపోతుందా? అంటే ఒక 4-5 weeks. 4-5 weeksలో నీకు డైరెక్షన్ ఆఫర్ పక్కాగా వస్తుందని చెప్పగలవా? అదెలా చెప్పగలవు నాన్న? నువ్వు చెప్పలేవు, ఎందుకంటే నీ దగ్గర సమాధానం లేదు. ఎంత టైం పడుతుందో తెలియదు, అవకాశం ఖచ్చితంగా వస్తుందో లేదో కూడా తెలియదు. తండ్రిగా బాధ్యత ప్రకారం నీకు అవకాశం ఇచ్చాను, నువ్వు ప్రూవ్ చేసుకోలేకపోయావు. అయినా నాకు విషయం తెలియక అడుగుతాను, ఈ ప్రపంచంలో నీ గురించి నాకన్నా ఎక్కువగా ఆలోచించేదేవరా? నేను నాన్న, 22 సంవత్సరాలు నాన్న. నాకు నా లైఫ్కి ఏది మంచో ఏది చెడో అది ఆలోచించుకోవడానికి కూడా పనికిరానా నేను? అయినా ఈ 1 yearలో నేనేం చేసి నాకు తెలుసు నాన్న. రేపు సాయంత్రం 6 గంటలకు ఒక పెద్ద ప్రొడ్యూసర్తో మీటింగ్ ఉంది. అదే నా డిసిషన్ నేను మీకు చెప్తాను. రేయ్, ఒక్క నిమిషం ఆగరా. ప్రొడ్యూసర్తో అపాయింట్మెంట్ రేపు సాయంత్రం కదరా? నీకెల్లుండి సాయంత్రం దాకా టైం ఉంది. ఈలోపు నువ్వు డైరెక్ట్ అయ్యావని చూపిస్తే ఈ టికెట్లు నేనే చింపేస్తాను. ప్రొడ్యూసర్ గారు ఫిల్మ్ ఫెస్టివల్ నుంచి వచ్చేసారా? రమ్మన్నారు. సార్ రావాల్సిన ఫ్లైట్ క్యాన్సిల్ అయిందండి, రేపు ఈవినింగ్ వస్తున్నారు. ఏంటన్నా ఇంత రాత్రి వరకు ఎక్కడున్నావు? భోజనం చేద్దుగానిరా. ప్రొడ్యూసర్ని కలిసావా? ఏమన్నారు? కథ నచ్చిందా? పోనీ మీ నాన్న అడిగి ఇంకాస్త టైం ఏమని అడగనా? ఏమడుగుతావు? ఆల్రెడీ 1 year వేస్ట్ చేశాడు. నీ గారాబం వల్లే వాడు ఇలా తయారయ్యాడు. అయినా సినీ ఫీల్డ్లో సెక్యూర్ లైఫ్ ఉండదు, అంతా రిస్కే. రిస్క్ 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 దేంట్లో లేదా నాన్న రిస్క్? మీ బిజినెస్లో లేదా? సాఫ్ట్వేర్ జాబుల్లో లేవా? బ్యాంకులు కూలిపోతున్నాయి నాన్న. అక్కడ టైం వేస్ట్ చేశాడు అని మళ్ళీ మళ్ళీ అంటున్నారు. ఆఖరికి మీరు నాకు ఇచ్చిన 1 year కూడా నేనేదో సాధించాలని ఇవ్వలేదు నాన్న. నేను డైరెక్టర్ అవ్వలేదని బాధపడాలా, లేదా నాన్న కూడా నా మీద నమ్మకం లేదని బాధపడాలా? అర్థం కావట్లేదమ్మా. సరే నాన్న, నేను యూఎస్ వెళ్తే మీరు హ్యాపీగా ఉంటారుగా? మీరు చెప్పినట్టే రేపు నేను బయలుదేరుతా. నేనేం చేసినా వాడి మంచి కోసమేనని వాడు ఎందుకు అర్థం చేసుకోడు? మీ తీరు వాడికే కాదండి, నాకు అర్థం కావడం లేదు. ఎంతసేపు వాడు పడిపోతాడు సరిదిద్దడం కష్టమని బాధపడుతున్నారే తప్ప వాడు పడిపోకుండా పట్టుకోవడానికే మనం ఉన్నామని మీకెందుకంటే అర్థం కావడం లేదు. నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? పల్లెటూరి మొత్తువి. నిజమే, నాకేం తెలుసు? నాకేం తెలియదండి. బిజినెస్ గురించి తెలియదు, సినిమా గురించి తెలియదు, అమెరికా గురించి తెలియదు. నాకు తెలిసిందల్లా ఒక్కటే, తల్లిగా నా కొడుకు ఇష్టాన్ని గౌరవించడం. మంచి చెడు వాడే తెలుసుకుంటాడండి. అయినప్పుడు వాడి వయసు ఎంతని? 22 సంవత్సరాలు. ఎంత టైం తీసుకుంటాడు? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, అంతే కదా? అప్పటికీ వాడు అనుకున్నది సాధించలేకపోతే నా పేరు మీద ఉన్న పొలం అమ్మైనా సరే వాడికి ఒక దారి చూపిస్తాను. మనం వాడికి ఇవ్వాల్సింది ప్రేమను గాని బలవంతంగా మన అభిప్రాయాలు రుద్దడం కాదండి. నాకన్నీ తెలుసు, నువ్వు నోర్ముయి. రేపు వాడు యుఎస్ వెళ్తున్నాడు, అంతే. అర్జున్, పచ్చళ్ళు పొళ్ళు కారపూస ఈ పెట్లో పెట్టాను,
మందు డబ్బా బ్యాగులో పెట్టాను. సరేమ్మా. వాడి బట్టలన్నీ జాగ్రత్తగా సర్దండమ్మా. అక్కడ నల్లమ్మాయితో జాగ్రత్త. అంటే తెల్లమ్మాయిలైతే పర్వాలేదా? వాడు నీలా తయారమ్మనా? ఇడియట్, స్టూపిడ్. వాడేదో నవ్వుతాడన్నానే. నీకు బుద్ధి లేదురా. రే ఆ ఫోన్ రింగ్ అవుతుంది చూడరా ఒకసారి. రే అర్జున్, ప్రొడ్యూసర్ ఆఫీస్ నుంచి ఫోన్ రా. నీ స్క్రిప్ట్ ఓకేనేమో చూడు. హలో సార్, నేను ప్రొడ్యూసర్ శ్రీధర్ గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. సార్ ఫారెన్ నుంచి వచ్చారు, మిమ్మల్ని ఇప్పుడే వచ్చి కలవమంటున్నారు. సారీ అండి, అర్జున్ ఆల్రెడీ యూఎస్ వెళ్ళిపోయాడు. ఓకే సార్. రే తెలిసి చేస్తున్నావా తెలియక చేస్తున్నావా? రాకొచ్చిన అవకాశం వదులుకుంటావేంట్రా? కాదురా, మా నాన్నే నీ వల్ల కాదు, నువ్వు సాధించలేవు అని మళ్ళీ మళ్ళీ అంటుంటే ఎక్కడో నేను నిజంగానే పనికిరానేమోనన్న చిన్న ఫీలింగ్ వస్తుందిరా. మా నాన్నకి నేను చేసే పనే నచ్చినప్పుడు నేను ఎంత సాధించినా ఆయన పెద్ద హ్యాపీగా ఫీల్ అవ్వరా. అప్పుడు ఆలోచించి చూస్తే తప్పు నాదేననిపిస్తుంది మామ. ఆ వెళ్ళని అడగగానే నన్ను నమ్మి 1 year టైం ఇచ్చారు కదరా. కానీ నేనే ఏమీ సాధించలేకపోయాను రా. ఇప్పుడు నా వంతు మామ, యుఎస్ వెళ్ళాల్సిందే మామ. ఇప్పుడు కాకుంటే ఆయన నమ్మకానికి ఎప్పుడు గెలుచుకోలేనురా. రే ప్రొడ్యూసర్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది కదరా, వాళ్ళకి నీకు కథ నచ్చితే? నచ్చకపోతే నాన్న ఇంకొంచెం టైం అడగరా. రే నాన్న, నేను యుఎస్ వెళ్ళను, ఇక్కడే ఉండిపోతానంటే ఉండిపోమంటారా. కానీ ఆయన పెద్ద హ్యాపీగా ఉండరా. మా నాన్న అలా ఉన్నప్పుడు నేను ఎంత సాధించినా దాంట్లో పెద్ద కిక్ ఉండదు మామ. రే నేను నా లక్ష్యాన్ని వదులుకోవట్లేదు, కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటున్నాను అంతే. లైఫ్లో ప్రయారిటీస్ రా. నువ్వే కదరా చెప్పేవాడివి, లైఫ్లో పైకి రావాలంటే అమ్మ ఆశీస్సులు నాన్న అనుభవం తోడుండాలని. నేను ఆయన అనుభవం ముందు తలంచుకుంటున్నాను రా. తప్ప రే రే వాడి కరెక్ట్ రా. పేరెంట్స్ని బాధ పెట్టకూడదు. వీ హ్యావ్ టు బీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. మహేశ్వరుడు, పరమేశ్వరుడు, లోకరక్షకుడు, ఇవన్నీ నీ పేర్లేక? ఒక్క మంచి పని కూడా చేయలేని వాడివి నీకెందుకయ్యా ఇన్ని మంచి పేర్లు? ఎందుకని గుళ్ళు గోపురాలు? ఎందుకని పూజలు పురస్కారాలు? చెప్పు, మాట్లాడు మాట్లాడు మాట్లాడు. ఎందుకంటే నువ్వు తప్పు చేసావు గనక. అసలు నువ్వు అంటూ ఉంటే కదయ్యా తప్పు చేయటానికైనా ఒప్పు చేయటానికైనా. నువ్వు ఉన్నావనుకోవటం మా పిచ్చి, మా ఎర్రి, మా భ్రమ. వద్దు, నువ్వు మా మధ్య ఉండడానికి వీల్లేదు. పో, దూరంగా పో, ఈ గోదావరిలో కలిసిపో, ఈ గోదావరిలో కరిగిపో. ఏమిటి ఆవేశం? దేవుడి మీద రా నీ కోపం. ఈయన దేవుడు ఎలాగవుతాడు బాబా? నమ్ముకున్న వాళ్ళకు మంచి చేసేవాడు దేవుడు, పూజలు చేసేవాళ్ళకు కాపు కాసేవాడు దేవుడు. ఈయన మనిషిలాగే మోసాడు బాబా. లేకపోతే రోజు శివారాధన చెయ్యందే మంచినీళ్ళు కూడా ముట్టుకుని అయ్యగారిని అర్థంతరంగా తీసుకుపోతాడా? అలాగా? అయితే మాత్రం నీకేం అధికారం ఉందని దీన్ని నీటిపాలు చేయాలనుకుంటున్నావు? ఇది నేను చేసుకున్న బొమ్మ, దీని మీద అధికారం నాకు ఎందుకు ఉండదు? నువ్వు చేసుకున్న బొమ్మ మీద నీకు అధికారం ఉన్నప్పుడు ఆ దేవుడు చేసుకున్న బొమ్మల మీద ఆయనకి అధికారం ఉండదా బాబు? బొమ్మ పాత్ర ముగిసింది, రంగస్థలం మించి తప్పించేశాడు. ఆప్తులేని వ్యక్తులు దూరం అయితే వెలితిగానే ఉంటుంది. మెల్లమెల్లగా ఆ బాధని మర్చిపోవాలి. ఎలా మర్చిపోమంటావు బాబా? 10 మాటల్లో 5ంటికి అర్థం చెప్పలేని వాడిని ఆయనతో పాటు సమానంగా కూర్చోబెట్టి
ఆయన రాసిన పెద్ద పెద్ద పుస్తకాలన్నీ నాకు అంకితం చేశారు. నేనంత గొప్పనా బాబా? అంత పెద్దోడ్నా? నాకు తాహతుందా? నా కింద కీర్తి ఇచ్చి వారు కీర్తి శిష్యులైపోయారు. నా మేడం మణారం వేసి ఆయన బట్టలో కలిసిపోయారు. ఊరుకో మాధవ, ఊరుకో. నీ బాబుగారి ఆత్మ శాంతించాలంటే త్వరలో ఆ పుస్తకాలన్నీ అచ్చు వేయించి ప్రజలకు అందించు. ఆయన పేరు శాశ్వతంగా నిలుస్తుంది. ఎవడైనా గన్ పేల్చాడో అక్కడ మీ హెల్త్ మినిస్టర్ పేలిపోతాడు. నిన్నటి వరకు జైల్లో ఉన్న నా దగ్గరికి ఇంత డబ్బు ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతున్నారా? ఇది మీ డబ్బు, మీ డబ్బు. తీసుకోండి, తీసుకోండి అమ్మా. ఎస్, ఇది ప్రజల డబ్బు. ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం కేటాయించిన డబ్బు. దీన్ని ప్రజలకు చేరకుండా మీ హెల్త్ మినిస్టర్ దాచిన డబ్బు. వాడికి సహాయపడ్డ మీలాంటి వైట్ కాలర్ గాలు దోచిన డబ్బు, మీలాంటి లీగల్ గుండాలు మింగిన డబ్బు, నెల నెల వాడు కక్కిన కూడు తినే నీలాంటి వెన్నుముక్కలేని వెదవలు తిన్న డబ్బు. ఇలా ఎవరికి అందినంత వాళ్ళు దోచేశారు కనుకే ఆసుపత్రి లోపలికి వెళ్తే బెడ్స్ కొనడానికి డబ్బు లేదంటారు, మెషినరీ కొనడానికి సొమ్ము లేదంటారు, ఎమర్జెన్సీ మందులు కొనడానికి నిధులు లేవంటారు. మరి ఇవన్నీ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఉన్నాయి కదా, ఇంత పెద్ద జనరల్ హాస్పిటల్లో ఎందుకు లేవని అడిగితే లోటు బడ్జెట్ అంటారు. వాట్ మిస్టర్ హెల్త్ సెక్రటరీ, మీ డిపార్ట్మెంట్ లో 43 కోట్లు లోటు బడ్జెట్ ఉంటే 7 లక్షలు ఆస్తుందని ప్రకటించిన మీ హెల్త్ మినిస్టర్ కి 70 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? కమ్ ఆన్ టెల్ మీ. సో డబ్బు ఉంది, దేర్ ఇస్ మనీ. పెరుగుతున్న మంత్రుల జీతాలు, ఫోన్ బిల్లులకు డబ్బుంది. పిర్రకి ఎర్రచీమ కరిస్తే విదేశాలకు వెళ్లి వైద్యం చేయించుకోవడానికి డబ్బుంది. ఏడాదికి ఒకసారి 750 కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ జరిపించడానికి డబ్బుంది. కానీ పేదవాడికి వైద్యం చేయడానికి మాత్రం డబ్బు లేదు. ఏ పేదవాళ్ళకి జబ్బు రాకూడదా? వస్తే వాళ్ళకి చావే సరైన మందా? అంటే ఇక్కడ పేదవాళ్ళకి వైద్యమే జరగట్లేదా? ఇక్కడ ఉన్న డాక్టర్లు అందరూ చెడ్డవాళ్ళని నీ ఉద్దేశం? కాదు, మీలో మంచి డాక్టర్లు ఉన్నారు. కానీ మీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి, ఆర్ ఆల్ ఆఫ్ యూ జెన్యున్? డొనేషన్లు కట్టి డాక్టర్ అయి పంటికి బదులు కంటిని తీసిన వాళ్ళేరా? కడుపు నొప్పిని వస్తే కడుపును చీల్చి అందులో కత్తులు పెట్టి కుట్టేసిన మేధావులేరా? జనరల్ హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళమని బ్రోకర్ కాళ్ళేరా? ఆఖరికి తలనొప్పిని వస్తే కమిషన్ కోసం ఊళ్ళో ఉన్న అన్ని టెస్టులు చేయించుకురామని చెప్పే ఏ క్లాస్ ఏజెంట్స్ లేరా? ఇప్పుడు రోగి తన వ్యాధిని చూసి భయపట్టలేదయా, మీ ట్రీట్మెంట్ గుర్తు తెచ్చుకొని కంగారు పడుతున్నాడు. ఎస్, ఇక్కడ వచ్చేది పినాయిల వాసన కాదు, పీరుగుల వాసన. ఇక్కడ వరండాలో ఉమ్ములు వాంతుల మధ్య చచ్చే కంటే ఇంట్లో చాప్ మీద పడుకొని చావడం మేలనుకుంటారే జనం. దిస్ ఇస్ రిడిక్యులస్ మిస్టర్ గణేష్. డూ యూ హ్యావ్ ఎనీ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ టు ప్రూవ్ యువర్ ఎలిగేషన్స్? వాట్ ఇస్ రిడిక్యులస్? Have you ever gone through a medical journal? Do you know that 75 crore Indian people are nearly 500 kilometers away from a basic operation table? Do you know that 1 lakh women are dying due to the non-availability of sterilized medical plates to cut their umbilical cords? Do you know that the cost of 1 bypass surgery is equal to 10 years income of an average Indian? Is this enough or do you want more evidence? ఏంటయ్యా పెద్ద సంస్కట్లా డబాయిస్తున్నావు? జనాభా పెరిగిపోతుంటే గవర్నమెంట్ మాత్రం ఎంతవరకు పనిచేస్తుంది? అందుకే కదా మేము ప్రైవేట్ హాస్పిటల్స్ కట్టి మెడికల్ సర్వీస్ చేస్తున్నాం. పర్లేదు రండి. ఈయనెవరో మీకు తెలుసా? డాక్టర్ రాజగోపాల్, ఎంబీబీఎస్ FRCS. ఇదే సిటీలో మెయిన్ సెంటర్ చూసుకుని పెద్ద ఆసుపత్రి కట్టాడు. 7 అంతస్తుల బిల్డింగ్, సెంట్రలైజ్డ్ AC, లేటెస్ట్ ఎక్విప్మెంట్. ఏడాదికో బ్రాంచ్ ఓపెన్ చేసి సర్వీస్ చేస్తాడట. కానీ 2.5 లక్షలు లేకుండా ఎవరైనా ఆసుపత్రి లోపలికి వెళితే బయటకు నెట్టే చంపేస్తాడు. మిస్టర్ గణేష్, కీప్ క్వైట్ డాక్టర్ రాజగోపాల్. ఆరోగ్యాన్ని అమ్మటాన్ని నీ మెడికల్ డిక్షనరీలో సర్వీస్ అంటారా? సిగ్గులేదు? అసలు ఎప్పుడైనా ఈ తెల్లకోట్ నీ ఒంటి మీదకి ఎలా వచ్చిందో ఆలోచించావా? ఎంబీబీఎస్ చదివితే వచ్చింది. ఎవడబ్బో సొమ్ముతో చదివయ్యా? ఇలాంటి ఒక్కొక్క డాక్టర్ని తయారు చేయడానికి ప్రభుత్వానికి 12 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ 12 లక్షలు ఎక్కడవి? కూలీ నాలి చేసుకునే పేద ప్రజలు, చాలీ చాలిన సంపాదనతో బతికే సగటు మనుషులు 10 పరకా సంపాదించి ఆ డబ్బుతో ఉప్పో పప్పో ఉల్లిపాయ కొనుక్కుంటే అలా కొన్న ప్రతి వస్తువు మీద పన్ను వేసి ఆ పన్ను రూపంలో వచ్చిన డబ్బులో నుంచి 12 లక్షలు ఖర్చు పెడితే ఇడిగో ఈ మహానుభావుడు డాక్టర్ అయ్యాడు. ఇది నువ్వు మర్చిపోతే ఎర్రటి రక్తాన్ని తెల్లటి పాలుగా చేసి పెంచిన నీ తల్లిని మర్చిపోయినట్టే. ముందు మా నాయకుడు ఎక్కడున్నారో చెప్పు. ఎవరా వాగింది? ఎవర్రా మీ నాయకుడు? ఒంటి మీద ఉన్న చొక్కా గుండెలు లేవు, కట్టుకున్న పంచకు ఉతుకులేదు. నిన్ను చూస్తుంటే నీ నాయకుడికి జిందాబాదులు కొట్టి కొట్టి ఎముకలు బయటపడి చచ్చేలాగున్నారా? నీకు రోగం వస్తే నీ నాయకుడు ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చాడు రా, ఇక్కడ ఏదే జనరల్ హాస్పిటల్లో పడేస్తాడు. ఎలక్షన్స్ ముందు వచ్చి చేతికో జెండా జేబుకో 100 పెట్టి గెలిచి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు మీ నాయకుడా. ఎప్పుడుగా తెలుసుకుంటారు మీరు? ఎప్పుడు తెలుసుకుంటారు? గాళ్ళు తెలుసుకోరు గణేష, ఆలి జన్మను
తెలుసుకోరు. వీళ్ళకన్నా మున్సిపాలిటీ కుక్కలయ్యం కాదు. మీ బతుకులు చెడా. నువ్వు చెప్పింది నిజమయ్యా, చాలా సత్యం. ఈ దిక్కుమాల దవాఖాన ఎంతమంది పసిపిల్లల్ని అన్యాయం చేస్తుందో ఈ కళ్ళతోనే చూస్తున్న కొడుక. గతెందుకు ఈ సంటోడు కూడా రాదు. ఒక కిడ్నీ లేదని వీళ్ళ అయ్యని చంపిండ్రు, వీళ్ళ అమ్మని చంపిండ్రు. ఈ పోరని దిక్కులేనాని చేసిండ్రు గణేష, దిక్కులేనాని చేసిండ్రు. ఈ పిల్లాడే కాదమ్మా, నేను కూడా ఈ ఆసుపత్రి వల్లే అనాథనయ్యాను. మన రాష్ట్రంలో డాక్టర్లు ఎన్నోసార్లు స్ట్రైక్ చేశారు. ఎప్పుడు చేసినా మీ జీతాల కోసం చేశారే గాని హాస్పిటల్ ఫెసిలిటీస్ బాగుపడాలని ఎప్పుడైనా చేశారా? ఇక మీదైనా మీరు చేసే పని జీతం కోసం చేసే పనిగా భావించి చేయకండి, దైవసేవగా భావించి చేయండి. చట్టంలో ఉల్లిపై నంచుకోవడానికి కూడా గతి లేని పేదవాళ్ల దగ్గర మెయిన్ గేట్ నుంచి మార్చిల వరకు లంచం అడిగే అలవాటు మానుకోండి. మీ దగ్గర చాలినంత డబ్బు లేదనే కదా లంచం అడుగుతున్నారు. వాళ్ళు మీకంటే డబ్బు లేని వాళ్ళు కాదా? వాళ్ళని దోచుకోవచ్చా? నరాల్లో డబ్బు పిచ్చి జీర్ణించుకుపోయిన రాజకీయ నాయకులందరినీ అడుగుతున్నాను, మనీ ప్రపంచంలో నుంచి మానవత ప్రపంచంలోకి రండి. మీరు తీసుకునే లంచంలో సగం డబ్బు ఖర్చు పెడితే ఊరికో జనరల్ హాస్పిటల్ కట్టొచ్చు, వీధికో హెల్త్ సెంటర్ పెట్టొచ్చు. ఇన్నాళ్ళు మా నోట్లో మట్టి కొట్టారు, ఊరుకున్నాం. మా పొట్టను కొట్టారు, సహించాం. పనులు లేకుండా తిప్పారు, ఓర్చుకున్నాం. మీకు తోచినప్పుడల్లా పన్నుల మీద పన్నులు వేసుకుంటూ వచ్చారు, నోరు మూసుకొని కట్టాం. మీ రాజకీయ మార్కెట్లో మా శ్రమని, నమ్మకాన్ని, జీవితాన్ని, భవిష్యత్తుని కిలోలు లెక్క అమ్మేశారు. కిక్కురు మనకుండా అమ్ముడిపోయాం. కుల పోరాటాలు పెట్టారు, మత కలహాలు పెట్టారు. మేం కొట్టుకు సచ్చాం కానీ మిమ్మల్ని మాత్రం అధికారంలోనే కూర్చోబెట్టాం. అన్నిటికీ ఊరుకున్నాం కదా అని ఇకపై మా జీవితాలతో ఆడుకున్నా, మా ఆరోగ్యాన్ని అలక్ష్యం చేసినా, మా ప్రాణాల్ని మాంసంలో అమ్మాల్ని చూసినా ఏం చేస్తారు మిస్టర్ గణేష్? చంపుతాం. This was today's Teen Patti. For more such countdowns, keep watching iDream Media.